బీర, సొర, దోస, క్యాబేజ్, క్యారెట్ కూరగాయలు ఏవైనా ఇబ్బడి ముబ్బడిగా కాస్తూ ఆయన ఫామ్లో సిరులు పండిస్తాయి. వాణిజ్య పంటల కన్నా ఎక్కువ గిట్టుబాటు అయ్యేలా సేంద్రియ ఎరువులతో నాటు రకం కూరగాయలు సాగు చేస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువ రైతు. మూస ధోరణిలో కాకుండా ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తూ ప్రగతి పదంలో పయనిస్తున్న రైతు విజయగాథ ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ పొలంలో తిరుగుతున్న వ్యక్తే లక్ష్మీ గణేష్. మొదట్లో సాఫ్ట్వేర్ రంగంలో వెబ్సైట్ డిజైనర్గా పనిచేసిన ఈయనకు వ్యవసాయం అంటే మక్కువ. హైదరాబాద్లో జరిగిన ప్రకృతి వ్యవసాయంపై శిక్షణలో పాల్గొన్న ఈ రైతు మచిలీపట్నంలోని సొంత ఊరిలో తనకున్న 2 ఎకరాల్లో వేరుశెనగ, వరి నాటు రకాలను సాగు చేశారు. అనంతరం విజయవాడ రూరల్ మండలంలోని నున్న గ్రామంలో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని జేడీఆర్ ఫామ్ పేరుతో ఏడాది పొడవునా వచ్చే విధంగా కూరగాయలను సాగు చేస్తున్నారు. 6 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో నాటు రకాలను సాగు చేస్తున్న రైతు గణేష్ ఇప్పుడు పూర్తి స్థాయిలో కూరగాయల సాగు మొదలుపెట్టాడు. 2 నుండి 3 ఎకరాల్లో పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా పంటలు వచ్చే విధంగా 10 ఎకరాల్లో ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో సాగు చేయడం ప్రారంభించిన గణేష్ సంప్రదాయ సాగు పద్ధతుల్లోని మేలైన అంశాలను మాత్రం విస్మరించలేదు. హైబ్రిడ్ విత్తనాల కొనుగోలుకు స్వస్తి చెప్పారు. తనకు అవసరమైన అన్ని రకాల కూరగాయల విత్తనాలను స్వయంగా సిద్ధం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుకున్నారు. సొంతంగా నారు పోసుకుని నాణ్యమైన విత్తనాలు నాటి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇవాళ ప్రకృతి వ్యవసాయానికి ముందులో నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో వెబ్సైట్స్ డిజైనింగ్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తుండేవాడిని. ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ఫస్ట్ వీకెండ్స్ ఆపరేట్ చేశానండి. వరి, వేరుశెనగలో ముందల నైపుణ్యం ఉంది. కాలక్రమేణా ఈ వెజిటబుల్స్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మల్టిపుల్ ప్యాటర్న్స్లో ఒక వీక్కి సరిపడేటువంటి వెజిటబుల్స్ని డెవలప్ చేయడానికి మొదలు పెడతాం జరిగిందండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు వచ్చేసరికి ఏంటంటే ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ ఉండాల్సింది అనమాట. సో అందుకని ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. సో దీన్ని మేము ఫస్ట్ చిన్న 10 సెంట్లు 5 సెంట్లలో ప్రారంభించి అన్నింటిలో ఏ తెగుళ్ళు వస్తున్నాయి, దాన్ని సస్యరక్షణకి ఎటువంటి మార్గాలు తీసుకోవాలి, వీటన్నిటిని కూడా ముందర అనుభవం చెంది తర్వాత ఇప్పుడు ఈ 10 ఎకరాల సేద్యం అనేదాన్ని మొదలుపెట్టాం. ఈ 10 ఎకరాల సేద్యం కూడా 2.5 to 3 acres కంటిన్యూటీగా ఒక క్రాప్ లైవ్ హార్వెస్టింగ్లో ఉంటుందండి. అట్లాగే నెక్స్ట్ ఇంకొక 2.5 to 3 acres గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది అనమాట. అంటే కంటిన్యూటీ క్రాప్ రొటేషన్ అనే దాన్ని ప్లాన్ చేసి త్రూఅవుట్ ది ఇయర్ వెజిటబుల్ ఆప్షన్ అనేదాన్ని తీయడానికి ఇది మేము ఫామ్ అనేదాన్ని ప్రారంభించాం అన్నమాట. ముఖ్యంగా అంతరించిపోతున్న రకాలను సాగు చేస్తున్నారు రైతు గణేష్. అంతేకాకుండా కూరగాయల్లో అంతర పంటలుగా ఆకుకూరలు, క్యారెట్, ముల్లంగి లాంటి పంటలను సాగు చేస్తున్నారు. దీంతో భూమి ఏమాత్రం వృధా కాదు. అలాగే ఒకే ప్రదేశంలో పలు పంటల దిగుబడులను తీసుకోవచ్చు. త్రూఅవుట్ ది ఇయర్ క్రాప్ రొటేషన్ గురించి మేము ఒక్కొక్క ప్యాటర్న్ 20 to 25 cents విస్తీర్ణంలో వేసామండి. సో ఇక్కడ అన్ని కూడా ట్రెడిషనల్ వెరైటీస్ని మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సొరకాయ అనే దాన్ని ఒక 3 varieties వేసామండి. నీటి బోర సొర ఒక వెరైటీ, బారు వెరైటీ సొర, రౌండ్ వెరైటీ సొర, ఈ 3 రకాలు కూడా సొరకాయని ఒక 20 cents ఒక్కొక్క వెరైటీని వేసుకోవడం వల్ల ఈ 3 రకాల సొరకాయ అనేదాన్ని ప్రొడక్షన్లోకి తీసుకున్నాం. ఇప్పటికి ప్రొడక్షన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా మనకి 5 నుంచి 8 క్వింటాళ్ళ దాకా దిగిందండి. దేశీ వెరైటీ కాబట్టి లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మాక్సిమం సీడ్ ప్రొడక్షన్కి వాడుతున్నాం అండి. అంటే బాగా కాయ ముదిరితే మాత్రం మళ్ళీ దాన్ని సీడ్కి ఉంచేస్తున్నాం. సో ఇట్లా 3 varieties కూడా మనకి మంచి దిగుబడి అనే దాన్ని తీయడం జరిగిందనమాట. ఇది నీటి బోర సొర అంటారండి. ఇది ఓల్డెన్ డేస్లో జనరల్గా వాటర్ స్టోరేజ్కి యూస్ చేసేవాళ్ళు. అంటే ఈ విత్తనం అనేది చాలా వరకు అంతరించిపోయిందండి. ఇది మాకు భారత్ బీజ్ స్వరాజ్ సంస్థ శివప్రసాద్ రాజు గారి ద్వారా ఈ సీడ్ అనేది మాకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఏంటంటే నేల స్వభావం బట్టి ఒక ప్రాంతంలో చేదు వస్తుంది, ఒక ప్రాంతంలో తీపి వస్తుందండి. డెల్టా ప్రాంతంలో వేసినట్టయితే ఇది చేదు వచ్చిందండి. అదే సీడ్ ఇక్కడ వేస్తే ఇక్కడ ఉన్నటువంటి సాయిల్, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కండిషన్లో తీపి వచ్చిందండి. నెక్స్ట్ ఇంకోటి ట్రెడిషనల్ వెరైటీస్లో దీన్ని ఏం చేస్తామంటే బాగా ఎండిపోయిన తర్వాత వాటర్ బాటిలే కాకుండా దీన్ని వెసల్స్ కింద కూడా యూస్ చేయవచ్చు అండి. అంటే ఈ సొరకాయ కానీ, లేకపోతే ఈ సొరకాయ కానీ, లేదా ఈ రౌండ్ వెరైటీస్ని కానీ, ఇవి మనం కన్జంప్షన్ చేస్తూనే దీన్ని హార్డ్ అయిన తర్వాత దీనికి బాగా పెంకు బాగా మందంగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఏంటంటే మనం కట్ చేసి దీన్ని 2 వెసల్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మన సర్వింగ్ బౌల్స్ కింద కూడా ఈ సొరకాయ అనే దాన్ని మనం యూస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. డెవలప్ చేసి ఒకటి డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ వినియోగదారు కన్జంప్షన్ యూస్ చేస్తాం. దీంతో పాటు మేము ఇంటర్ కల్టివేషన్ అనేది చేస్తున్నాం అనమాట. అంటే టమాటాలో క్యారెట్,
అంటే టమాటో అనేది స్టేకింగ్ పద్ధతిలో పైకి వస్తుంది, పై పంట కింద తీస్తాం. క్యారెట్ అనేదాన్ని రూట్ వెజిటబుల్ కిందకి తీసుకోండి, భూమిలోకి వెళ్ళి పండేటువంటి పంట. సో ప్యారలల్గా 2 క్రాప్స్ కూడా వస్తాయండి. అట్లాగే టమాటో, ముల్లంగి ఈ రెండింటిని ఒక ప్యాటర్న్ కింద తీసుకుందాం అనమాట. వంకాయలోకి వచ్చేసరికి ఆకుకూరలు కల్టివేట్ చేస్తామండి. వంగ మొక్కకి 3 feet డిస్టెన్స్ వస్తుంది. ఈ 3 feet డిస్టెన్స్లో మధ్యలో ఈ ఆకుకూరలు అనే దాన్ని డెవలప్ చేస్తున్నాం అనమాట. అట్ ద సేమ్ టైం ఆకుకూరలు అనే దాన్ని ఒక 1/2 acre డెవలప్ చేస్తున్నాం అండి. ఒక 5 cents కొత్తిమీర అనే దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం. 3 నాటు టమాటా రకాలను సాగు చేస్తున్నారు ఈ రైతు. అందులో అంతర పంటలుగా క్యారెట్ను సాగు చేస్తున్నారు. ఇటు తీగజాతి కూరగాయలను స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. భూమి వృధా కాకుండా అంతర పంటలుగా ఆకుకూరలు వేశారు. వచ్చిన టమాటాను కిలో 40 రూపాయల చొప్పున వినియోగదారులకు అమ్ముతున్నారు. రిటైల్ వ్యాపారులకు మాత్రం కిలో 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. టమాటో ఒకటి డెవలప్ చేస్తున్నామండి. ఇప్పుడు మేము వేసినటువంటి వెరైటీస్ మదనపల్లి టమాటా అంటారు, రెగ్యులర్ ఇంప్రూవ్డ్ వెరైటీ అండి. 448 వెరైటీ ఒకటి వేసాము. తర్వాత కాశీ టమాటా ఒకటి, ఈ చెర్రీ టమాటా ఒక వెరైటీ వేసాం. అంటే మనకి సైజు చెర్రీ కన్నా ఎక్కువ రాదనమాట. ఇది నాటు రకం అండి. కాశీ టమాటా అనేది తొక్క బాగా పలుచగా ఉంటుంది, 5 minutes కూర అనేది మగ్గిపోతుంది. నెక్స్ట్ ఇది ట్రాన్స్పోర్ట్కి వైబుల్ కాదండి. ఇట్లా ఎప్పుడైతే కలర్ తిరుగుతుందో అప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసేస్తాం. సో అప్పుడు ఏంటంటే ఇది తయారయ్యి ఫుల్గా రెడ్ కలర్లోకి వచ్చేసరికి కాయ తయారవుతుంది. అందులోనే అంతర పంట కింద క్యారెట్ అనేది చేస్తాం. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో ఆర్చాదన అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, మల్చింగ్ అనమాట. సో ఇది లైవ్ మల్చింగ్ తీసుకోవడం వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటి క్యారెట్, భూమిలో ఉన్నటువంటి ఈ క్యారెట్ అనేది కింద వెళ్ళి డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ పైన వచ్చినటువంటి కొమ్మ ఇవన్నీ లీవ్స్ ఉన్నాయో క్యారెట్కి సంబంధించి ఆర్చాదన కింద ఉంటుంది అనమాట. అంటే ఇది లైవ్ మల్చింగ్ కింద మనం ఈ క్యారెట్ అనే క్రాప్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుంది, మేము ఇచ్చిన 20 cents 2 crops చేస్తున్నాం. ఒకటి టమాటో, ఒకటి క్యారెట్. అంతరించిపోతున్నటువంటి ట్రెడిషనల్ వెరైటీస్ని కూడా ప్రకృతి వ్యవసాయంలో తీసుకుంటే ఏంటంటే ఒకటి వినియోగదారుడికి మంచి ప్రైస్ వస్తుంది. ఇటువంటి గుమ్మడికాయ ఉన్నటువంటి షేప్ టమాటా చూస్తే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓహో, దేశీ వెరైటీలో ఇట్లాంటి షేప్స్ ఉన్నాయా. ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయిందో వాళ్ళు మళ్ళీ ఫామ్కి రావడానికి ఒక అప్రోచ్ అనేది జరుగుతుంది. సో అట్లాగే ఈ చెర్రీ టమాటాస్ ఫార్మర్కి, కన్జ్యూమర్కి ఒక ఇంటరాక్షన్ అనేది అవడానికి ఒక వేదిక కింద తయారవుతుంది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ స్ట్రైట్ అవే 40 రూపీస్ ప్రైస్ వస్తుందండి వినియోగదారుడి దగ్గర నుంచి. అదే ఆర్గానిక్ స్టోర్స్కి వచ్చేసరికి ఏంటంటే 30 రూపీస్ per kg ప్రైస్ ఇస్తున్నాం అనమాట. టమాటో, క్యారెట్ ఈ రెండింటిని కలిపి అప్రాక్సిమేట్గా ఒక 400 kgs దాకా ప్రొడక్షన్ అనేది తీయడం జరిగింది. ఈ క్యారెట్ అనే దాన్ని మెయిన్ సీడ్ గురించి ఉంచుతున్నాం అండి. ఈ వెజిటబుల్లో అత్యంత ఇంపార్టెంట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. సో ఈ పచ్చిమిర్చి మేము తేజ వెరైటీ తీసుకున్నాం. ఈ నాటు వెరైటీస్ ఇంకా మాకు అందుబాటులోకి రాలేదు. సో దీంట్లో ఆర్చాదన కింద మేము ఎండిపోయిన ఆకుల్ని తీసిన కలుపుని వాడటం జరిగిందనమాట. ఈ పచ్చిమిర్చి క్రాప్లో మేము డెవలప్ చేసిన వెరైటీ వంగ అండి. ఇది 40 cents విస్తీర్ణం వేసాం. ఇంటర్ కల్టివేషన్ కింద లీఫీ వెజిటబుల్స్ చేసామండి. సో ఎందుకంటే వంగ రావడానికి మనకి 2 months టైం పడుతుంది. సో ఈ 2 months వరకు కూడా అందులో హార్వెస్టింగ్ చేసుకొని ఏదైతే మంచి గ్రోత్ వచ్చిందో మళ్ళీ దాన్ని అట్లా ఉంచి మళ్ళీ దాన్ని సీడ్ డెవలప్ చేయడం అనేది దాన్ని జరిగింది. అంటే దేశీ విత్తనాన్ని ఏదన్నా సరే న్యాచురల్ ఫార్మింగ్లో 2 ఆప్షన్స్ ఉంటాయండి ఫార్మర్కి. ఒకటి హార్వెస్ట్ చేసి వినియోగదారుడికి ఇవ్వటం, రెండోది ఒకళ్ళు ఇత్తనం కనుక మనం తీయాలనుకున్నట్లయితే కాయని మొదలుపెట్టి చెట్టు మీద పగలగొడితే చెట్టు మీద క్రాక్ రావాలన్నమాట. అప్పుడు రెండోది సీడ్ కింద డెవలప్ చేసుకోవచ్చు. న్యాచురల్ ఫార్మింగ్లో తేగ జాతికి సంబంధించినటువంటి బీరకాయ అనే దాన్ని డెవలప్ చేసామండి. సో ఈ బీరకాయ వచ్చేసరికి జనరల్గా పందిరేయకుండా స్టేకింగ్ మెథడ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. అంటే మనం 2 కర్రలు కట్టి ఆ కర్రలకి కొబ్బరి తాడు, పురుకోసు అల్లటం వల్ల తీగ జాతి దాని మీద కలచడం వల్ల ఏమవుతుందంటే పందిరేస్తే కింద డౌన్ స్పేస్ మొత్తం వేస్ట్ అవుతుంది. స్టేకింగ్ పద్ధతిలో దీన్ని డెవలప్ చేసి కింద ఉన్నటువంటి స్పేస్లో ఆకుకూరలు అనేదాన్ని డెవలప్ చేయడం జరిగింది. బీరకాయ, కాకరకాయ, కీరా దోస ఈ మూడింటిని కూడా తీయడం జరిగింది. ఇది కూడా ఒక్కొక్కటి 20 cents విస్తీర్ణం చేయడం జరిగిందండి. కూరగాయల సాగులో ప్రధాన సమస్య సాగునీరు. అందరూ కాల్వలు చేయడం వంటి పద్ధతులు అనుసరిస్తారు. కానీ సమర్థ నిర్వహణ పద్ధతులతో తక్కువ నీటి వినియోగం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని గ్రహించిన గణేష్ డ్రిప్ పద్ధతిలో నీటిని అందించారు. క్రిమి సంహారక మందులు, ఎరువులకు వేలకు వేలు ఖర్చు చేసే బదులు సొంతంగా సంప్రదాయ పురుగుమందు తయారీ మొదలుపెట్టారు. డ్రిప్ ద్వారా మొక్కలకు ఇవ్వడమే కాకుండా పంటపై పిచికారీ చేస్తున్నారు. సో ఈ ప్రొడ్యూస్ మొత్తానికి తీసుకురావడానికి మెయిన్ వాటర్ మేనేజ్మెంట్ అండి. ఇది మేము డ్రిప్ ద్వారా ఇస్తున్నాము. ప్లస్ తేమ ఎప్పుడైతే మొక్కకి అవసరమో అప్పుడు మాత్రమే ఇస్తాం. ఎక్కడైతే నెసెసిటీ ఉంటుందో సో దానికి మనం ఫ్లడ్ ఇరిగేషన్ అనేది ఇస్తాం. ప్లస్ అట్లాగే పీరియాడికల్గా ఈ జీవామృతం అనే దాన్ని పిచికారీ చేయడం జరుగుతుంది. డ్రిప్లో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మ్యాన్ పవర్ పెట్టి కొండతో కానీ బిందుతో కానీ మొక్కకి పోయించడం జరుగుతుంది. అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు డైల్యూషన్ మెథడ్ తక్కువ, అంటే 100 లీటర్ల వాటర్కి
5 లీటర్స్ జీవామృతం ఇస్తాం. మొక్క పెరిగే కొద్దీ ఆ 5 లీటర్స్ దాన్ని 7 లీటర్స్, 8 లీటర్స్, 10 లీటర్స్, 15 లీటర్స్ దాకా తీసుకెళ్తాం జరుగుతుంది. అట్లాగే పూత పింద దశలో పుల్లటి మజ్జిగ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 లీటర్ పుల్లటి మజ్జిగకి 15 నుంచి 16 లీటర్లు వాటర్ మిక్స్ చేసి దాన్ని మొక్కకి పిచికారీ చేయడం వల్ల ఈ పూత రావడం అనే దాన్ని చాలా వరకు కూడా తగ్గి పూత నిలబడుతుంది అనమాట. మెయిన్ ఈ తెగుళ్ళు అనే దాన్ని రాకుండా ఉండటం గురించి ఏం చేస్తామంటే రెగ్యులర్గా నీమాస్త్రం కానీ అగ్నాస్త్రం కానీ పిచికారీ చేయడం జరుగుతుంది. ఎంత కంట్రోల్ చేసినా సరే 20 to 30% పెస్ట్ అనేది ఉంటుందండి మొక్కకి. ఆప్షన్స్ని చూస్ చేసుకున్నాం. లైక్ జిగురట్లు, స్టిక్కీ ప్యాడ్స్ వాడుతున్నాం, ఫెర్మెంట్ ట్రాప్స్ వాడుతున్నాం. సో ఈ రకంగా దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయాన్ని కనుక జోడించినట్లయితే రైతుకి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ వినియోగదారుడికి వారానికి సరిపడేటువంటి కూరగాయలు తన యొక్క వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకెళ్తే డౌన్ ది లైన్ వినియోగదారుడికి రైతుకి కూడా అనుసంధానం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మనసు పెట్టి చేస్తే వ్యవసాయంలో మంచి లాభాలే ఉంటాయి. అవగాహన లోపంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సేంద్రియ ఎరువులతో నాటు రకాల పంటలు పండిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందుతున్న యువ రైతు లక్ష్మీ గణేష్ మిగతా రైతులకు ఆదర్శం.